సో హలో ఆల్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. హోప్ ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ గుడ్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్. జనరల్గా ఈ ఐపీఎల్ మొత్తం మేము ప్రతి మ్యాచ్ షార్ట్స్ కింద అప్లోడ్ చేసాం. బట్ నిన్న మ్యాచ్ అనేది షార్ట్ కింద అప్లోడ్ చేసేంత చిన్న మ్యాచ్ కాదు. సో దాని గురించి చాలా మాట్లాడాలి. సో అందుకే ఆ మ్యాచ్ గురించి మాత్రం ఒక చిన్న వీడియో చేద్దామని వచ్చాం, షార్ట్ కాకుండా. సో నిన్న మ్యాచ్ అనేది ఈ ఇయర్ ఐపీఎల్ గాను బిగ్గెస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. కాంటెక్స్ట్ పరంగా చూసుకున్నా, ఐపీఎల్ క్వాలిఫికేషన్స్ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా నిన్న మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు నెంబర్ 4 ప్లేస్లో ప్లే ఆఫ్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఒక సిఎస్కే గెలిచి ఉంటే 3rd ప్లేస్కో 2nd ప్లేస్కో వెళ్ళొచ్చు. బట్ నిన్న మ్యాచ్ అనేది మనకి ప్లే ఆఫ్కి ఎవరు వెళ్తారు అనే దానికి డిసైడర్ లాంటి డూ ఆర్ డై మ్యాచ్. సో ఇక్కడ చూసుకుంటే మ్యాచ్ ముందు చూసుకుంటే ఆర్సీబీ క్వాలిఫై అవ్వాలి అంటే 18 రన్స్ తేడాతో కానీ 18.1 ఓవర్లో కానీ చేయాలి. సిఎస్కే విన్ అయితే చాలు, ఆర్ఎల్స్ 18 రన్స్ కంటే తక్కువలో ఓడిపోయినా 19 ఓవర్స్కి ఆపోజిట్ చేసినా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో ఈ కాంటెస్ట్లో చాలా పెద్ద మ్యాచ్ నేను జరిగింది. సో ఈ మ్యాచ్లో మనకి వర్షం పడి ఆగిపోతుందా ఇలాంటివన్నీ వచ్చాయి, కానీ వర్షం అయితే పడలేదు బెంగళూరులో. నిన్న మధ్యలో చిన్న ఇంటరప్షన్ ఇచ్చినప్పటికీ మ్యాచ్ అయితే ఫుల్ 20 ఓవర్స్ జరిగింది. సో టాస్ గెలిచి మనకి రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ తీసుకున్నాడు. అండ్ బ్యాటింగ్ వచ్చిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ అందించాడు. ఫ్యాఫ్ స్టార్టింగ్లో కొంచెం స్క్రాచీగా ఆడినప్పటికీ రెయిన్ బ్రేక్ తర్వాత పడిన ఒక 2-3 ఓవర్స్ బాగా స్పిన్ అయింది మనకి. ఆ ఓవర్స్ మాత్రం కొంచెం స్లో అయింది, కానీ తర్వాత మళ్ళీ కోహ్లీ రైజ్ అయ్యాడు. ఆ తర్వాత ఫ్యాఫ్ కూడా తను బ్యాక్ టు ఫామ్ వచ్చి తన మంచి హాఫ్ సెంచరీ అయితే చేశాడు. సో వాళ్ళిద్దరూ అవుట్ అయిపోయిన తర్వాత మనకి మిడిల్లో ఆర్సీబీకి ఈ సీజన్లో మిడిల్లోంచి ఫుల్ రైజ్ ఇచ్చిన రజత్ పతిదార్ మళ్ళీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఇవాళ కూడా. అండ్ తర్వాత దాంతోపాటు క్యామరూన్ గ్రీన్ కూడా ఒక మంచి మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ హై స్కోర్. వాళ్ళు ఎక్కడ రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు, రన్ రేట్ తగ్గకుండా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్కోర్ తీసుకెళ్ళారు. లాస్ట్లో వాళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత కూడా మనకి గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ డీకే 14 and 16 ఒక ఫాస్ట్గా స్కోర్ చేసి వాళ్ళకి ఒక మంచి స్కోర్ అయిన 218 అయితే అందించారు. సో 218 అనేది వేరే గ్రౌండ్స్లో మంచి స్కోరే, కానీ చిన్నస్వామిలో అది అంత డిఫెండబుల్ అని నేను అనుకోను. ఎందుకంటే చాలా స్మాల్ గ్రౌండ్ అండ్ ట్రాక్ కూడా బ్యాటింగ్ ట్రాక్ ఉంటుంది. సో సిఎస్కేకి లాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి పక్కా ఆర్సీబీ అని చెప్పలేం, సిఎస్కే అని చెప్పలేం. 2 sides ఉండింది ఆ టైంకి మ్యాచ్. అండ్ సిఎస్కే బౌలర్స్లో మనకి శాంట్నర్ అండ్ తీక్షణ చాలా బాగా వేశారు. అంటే తీక్షణకు వికెట్స్ పడలేదు, కానీ శాంట్నర్ ఒక వికెట్ పడినా కూడా వాళ్ళు చాలా రన్స్ అయితే కంటైన్ చేయగలిగారు. షర్దుల్ ఠాకూర్ 2 వికెట్స్ తీసినప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ 61 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్లో. అండ్ తర్వాత 219 రన్స్ టార్గెట్తో చేసి స్టార్ట్ చేసింది సిఎస్కేకి మొత్తం టార్గెట్ చేయకపోయినా సిఎస్కే జస్ట్ 201 స్కోర్ చేసినా కూడా వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళిపోతారు. గెలవని ఓడిపోయిన సంబంధం లేదు. 201 స్కోర్ చేసినా మంచి రన్ రేట్తో వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్తారు. 200 లోపు ఆపితే ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళేది. సో సిఎస్కే ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ బాల్కి వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఏంటంటే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ వేసాడు ఫస్ట్ ఓవర్ అండ్ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ బౌలింగ్ చాలా బాగా వేసాడు, లాస్ట్లో మంచి ఫినిష్ ఇచ్చాడు. ఈసారి బౌలింగ్ కూడా బాగా వేసాడు. 4 ఓవర్స్లో జస్ట్ 25 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఎకనామికల్ ఓవర్ వేసాడు అండ్ ఇంపార్టెంట్ వికెట్ అని రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసుకున్నాడు. అండ్ ఆ తర్వాత మనకి మిచెల్ కూడా త్వరగా అవుట్ అయిపోయాడు. అండ్ రచిన్ రవీంద్ర రహానే ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ దశలో సిఎస్కే మ్యాచ్ గెలిచిన గెలవకపోయినా ఈజీగా 200 దాటేస్తుంది, క్వాలిఫై అయిపోతుంది అనుకున్నారు. బట్ లాకీ ఫెర్గ్యూసన్ వచ్చి రహానే వికెట్ తీయడంతో బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చిన శివం దూబే. సిఎస్కేకి ఈ సీజన్ శివం దూబే అసలు మామూలుగా ఆడలేదు. చాలా ఇన్నింగ్స్లు చాలా మ్యాచెస్ వన్ సైడ్గా తిప్పేశాడు. అంత ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నాడు, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు సిఎస్కేకి. అతను ఈ మ్యాచ్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అసలు బ్యాటింగ్ టైమింగ్ కానీ బ్యాట్ టచ్ చేయలేకపోయాడు. అపోనెంట్స్ లాకీ ఫెర్గ్యూసన్ అండ్ వాళ్ళ పేసర్స్ శివం దూబే వీక్నెస్ ఎక్స్పోజ్ చేసినట్టు అయిపోయింది. అలా అయిపోయింది. 15 బాల్స్కి ఓన్లీ 7 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు శివం దూబే. అదే శివం దూబే అవుట్ అయిపోయిన తర్వాత జడేజా ధోని కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా ఒక దిశలో వెళ్తారనుకున్నారు. లాస్ట్ 3 ఓవర్స్కి 50 రన్స్ కావాలి. ఆ ఓవర్లో మనకి సిరాజ్ వేసాడు. సిరాజ్ 15 రన్స్ ఇచ్చాడు. అండ్ 19th ఓవర్ వేసిన లాకీ ఫెర్గ్యూసన్ 18 రన్స్ ఇచ్చాడు. సో అప్పటికే ఫ్యాఫ్ ఇంకా కోహ్లీ ఆర్సీబీ ప్లేయర్స్ బాల్ వెట్గా ఉందని చెప్పి ఎంపైర్ చాలా కంప్లైంట్ చేశారు, బాల్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. కానీ ఎంపైర్స్ అయితే బాల్ చేంజ్ చేయలేదు, అదే బాల్తో వేశారు. సో లాస్ట్ ఓవర్లో 17 రన్స్ కావాలి. ఎస్డయల్ లెగ్స్ మీద ఒక ఫుల్ టాస్ వేసాడు. ధోని దాన్ని స్టేడియం బయటికి కొట్టాడు. సో అప్పుడు తప్పక బాల్ మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే స్టేడియం బయటకు వెళ్ళింది కాబట్టి. అది ఆర్సీబీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అది ఎందుకంటే తెలియదు, ఆర్సీబీకి ప్లస్ అయింది బికాస్ న్యూ బాల్ వచ్చింది
ఎస్డేఎల్కి మంచి గ్రిప్ దొరికింది. సో తను 5 balls చాలా బాగా వేసాడు. నెక్స్ట్ బాల్కి ధోని అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చేసి షర్దుల్ ఠాకూర్ కూడా ఒక బాల్ డాట్ ఆడి నెక్స్ట్ బాల్ అయితే సింగిల్ తీశాడు. సింగిల్ కూడా బైస్ అది. ఆ తర్వాత మళ్ళీ 2 balls 10 runs లాస్ట్ సీజన్ ఫైనల్ సేమ్ సిచ్యువేషన్ జడేజాకి 6-4 కొట్టాడు. సేమ్ 2 balls 10 runs కొడితే క్వాలిఫై అవుతారనే స్టేజ్లో వరుసగా 2 స్లో బాల్స్ వేసారు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. 2 balls బీట్ అయ్యాడు జడేజా. సో ఆర్సీబీ 27 runsతో మ్యాచ్ గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యారు. మ్యాన్ దిస్ ఈస్ కమ్బ్యాక్ ఫర్ ది ఏజెస్. ఫస్ట్ 8 matchesలో 7 ఓడిపోయినప్పుడు అసలు ఆర్సీబీని ఎవరు కన్సిడర్ కూడా చేయలేదు. 6లో 6 గెలిచారు. వాళ్ళు కావాల్సిన ఎక్కడో మైనస్ నెట్ రన్ రేట్ని తీసుకొచ్చి చాలా పాజిటివ్స్లోకి తీసుకొచ్చి నెట్ రన్ రేట్ ద్వారా క్వాలిఫై అయ్యారు. మధ్యలో విల్ జాక్స్ జీటీ మీద ఆడిన ఇన్నింగ్స్ కానీ, దినేష్ కార్తిక్ ఎస్ఆర్హెచ్ మీద, కరణ్ శర్మ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ లాస్ట్ దాకా తీసుకెళ్లాడు. ఆ మ్యాచెస్ అన్ని వీళ్ళకి మంచి రన్ రేట్ అయితే తెచ్చిపెట్టినాయి. సో వాళ్ళు 27 runsతో గెలిచి ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యారు. సో హోప్ చూద్దాం ఎవరు గెలుస్తారో. ఫర్ ద 4 teams ప్లే ఆఫ్కి వెళ్ళింది మనకి కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ. కప్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద 4 teams. This is Chaitanya signing off, Team AK Cine Sixers. Bye.